అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ లంచ్ బెల్ మోగింది. పిల్లలు క్లాస్ రూమ్లో నుంచి బయటికి వస్తున్నారు. టీచర్లు ఒక్కొక్కరు కలిసిన ముఖాలతో కాళ్ళీడ్చుకుంటూ స్టాఫ్ రూమ్కి చేరుకుంటున్నారు. ఓ చేతిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మరో చేతిలో పాయింటర్తో వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టాఫ్ రూమ్కి వచ్చింది సమీర. ఉదయం వచ్చినప్పుడు ఎంత చలాకీగా ఉందో ఇప్పుడు అంతే చలాకీగా ఉంది. తను లేత గులాబీ మేనిఛాయ, ఉంగరాల జుట్టు, చురుకైన కళ్ళతో ఎవరైనా ఇట్టే ఆకట్టుకునే సహజ అందం తనది. రేషం ఎంబ్రాయిడరీ, కుందన్ వర్క్ చేసిన షిమ్మర్ జార్జెట్ బ్లూ శారీలో మరింత గ్రేస్ఫుల్గా కనపడుతోంది తను. పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఆమెకి స్పెషల్ అట్రాక్షన్. స్టాఫ్ రూమ్లో స్టాఫ్ని విష్ చేసి అందరూ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే తను తన లంచ్ బాక్స్ తీసుకుని ప్రీ ప్రైమరీ క్లాస్ వైపు వెళ్ళింది సమీర. తను అటు వెళ్ళడమే ఆలస్యం. 5 సంవత్సరాల కూతురు ఉన్న నిన్న మొన్న పెళ్ళి అయిన దానిలాగా ఎప్పుడూ చూడు మెరిసిపోతూ ఉంటుంది అంది రష్మి, ఇంగ్లీష్ టీచర్. ఫిగర్ అలా మెయింటైన్ చేస్తుంది అంది సుజాత, తెలుగు టీచర్. మనలా అత్తమామలకు మొగుడికి చాకరీ చేసి ఇల్లు పిల్లలను సర్దుకుని మళ్ళీ పరుగు మీద ఉద్యోగానికి రావాలి అనే టెన్షన్లు తనకు లేవుగా అంది సుజాత. అంతేగా, అలా అందాన్ని మెయింటైన్ చేస్తుంది అని అక్కసును వెళ్ళబుచ్చింది. సుగుణ స్కూలు లైబ్రేరియన్. మొగుణ్ణి అత్తారిల్లు వదిలేసి పుట్టింటి పంచన చేరింది. హవ్వ, ఎంత పరువు తక్కువ! అయినా నలుగురిలో ఎంత చలాకీగా ఉంటుందో అని తిన్నంతసేపు వాళ్ళ అసూయతో కడుపులో నింపేసుకున్నారు స్టాఫ్. మధ్యాహ్నం లంచ్ అవడంతో రౌండ్స్కి వచ్చిన స్కూల్ హెడ్ ప్రిన్సిపాల్ చెవిన పడ్డాయి స్టాఫ్ రూమ్లోని మాటలు. ఆ మాటలకి పాకెట్లో ఉన్న అతని చెయ్యి బిగుసుకుంది. కళ్ళు ఎర్రని జారలు తేరాయి. ముందుకి కదిలేవాడు వెనక్కి వచ్చి 50 నిమిషాలు లంచ్ టైం ఇచ్చింది క్యారెక్టర్స్ డిసైడ్ చేయడానికి కాదు, రిఫ్రెష్ అయ్యి కిడ్స్కి టీచింగ్లో ఇంప్రూవ్ చేస్తారని. ప్లీజ్ స్టాప్ దిస్ బ్లడీ బ్యాక్వర్డ్ టాకింగ్ అని అందరి వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళడంతోనే పెద్ద తుఫాను వచ్చి వెళ్ళినట్టుగా నిలబడిన అందరూ ఉఫ్ అని ఒక నిట్టూర్పు విడిచి కూర్చుని ప్రిన్సిపల్గా ఛార్జీ తీసుకుని 2 నెలలు కాలేదు. ఇతనిని కూడా తన వైపుకు తిప్పుకుంది. మహారాణి అంది రష్మి సమీర మీద అసూయతో. ఎందుకు తిప్పుకోదు? కర్రాడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అందులో నార్త్ ఇండియన్గా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ముందు ముందు పైకి ఎదగాలి అంటే ఆ మాత్రం హొయలు చూపించాలిగా అంది ఒక సీనియర్ టీచరు. అక్కడే బయట బెంచ్ మీద కూర్చుని భోజనం చేస్తున్న రామయ్య, ఆ స్కూల్ అటెండరు, ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులంటే ఏంటో అనుకున్నాను. ఇలాంటి మాటలు చాలు చావడానికి, విషం కూడా అవసరం లేదు. ఏ ఆడకూతురైనా ఈ మాటలకే గుండె బయలు వస్తుంది అనుకున్నాడు తనలో తాను, సమీర మీద జాలిపడుతూ. భూమి అని పిలిచింది ఎల్కేజీ క్లాస్కి వెళ్ళిన సమీర. అప్పటి వరకు తన చిట్టి చిట్టి చేతులు ఆడిస్తూ చక్రాలాంటి కళ్ళను గిరగిరా తిప్పుతూ రైమ్స్ చెప్తున్న చిన్న పాప మమ్మీ అంది అందంగా నవ్వుతూ. తన వైపు పరిగెత్తుకు వస్తున్న భూమి వైపు సీరియస్గా చూసింది సమీర. ఏదో గుర్తుకు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి షెల్ ఐ గో మామ్ అంది భూమి. చిన్నగా నవ్వి గో అంది ఆ క్లాస్ టీచర్. ఇద్దరు కిడ్స్ గేమ్స్ జోన్ వైపు వెళ్ళారు. చుట్టూ తాచెట్లు, అందమైన పూల మొక్కలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్నీ అమర్చబడి ఉన్నాయి అక్కడ. భూమిని ఉయ్యాలలో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంది సమీర. అలా టీచర్ పర్మిషన్ తీసుకోకుండా క్లాస్ బయటికి రావచ్చా అడిగింది సమీర. నువ్వు కూడా మిస్ పర్మిషన్ లేకుండా రేమ్స్ చెబుతున్నా నన్ను పిలవచ్చా అంది భూమి ముద్ద మింగుతూ. మాటకి మాట సమాధానం బాగా నేర్చావు. ఇది అంతా మీ అమ్మమ్మ గారం అంది సమీర వాటర్ పట్టిస్తూ. మమ్మీ, అమ్మమ్మని ఏమన్నా అంటే నాకు అస్సలు నచ్చదు అంది అలిగినట్టుగా ముఖం పక్కకు తిప్పుకొని. ఈ వేషాలకు ఏం తక్కువ లేదు. ఇద్దరికీ క్షణం పడదు. ఎవరైనా మిమ్మల్ని అంటే నచ్చేదే అంది అక్కడే బెంచి మీద కూర్చుని భోజనం చేస్తూ. అక్కడే పక్కకు పిల్లర్కు ఆనుకుని నిల్చుని వీళ్ళ మాటలు వింటూ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అతను. 6 అడుగుల ఎత్తు, తెల్లని మేనిఛాయ, జిమ్ చేస్తాడు అనడానికి టక్ చేసిన దృఢంగా బయట కనిపించే శరీర సౌష్ఠవం, ట్రిమ్ చేసిన గడ్డం, ఎర్రని పెదవులు, వాటికి మరింత అందం అతని నవ్వు. సమీరని తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. సమీరకు తన ఇష్టం చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ సమీరతో ఏకాంతంగా మాట్లాడే టైం అతనికి దొరకడం లేదు. అనేకంటే సమీరాని అతనికి ఆ అవకాశం ఇవ్వడం లేదు అనడం కరెక్ట్. సమీర లంచ్ కంప్లీట్ అవ్వడంతో తన ఫోన్ స్విచ్ ఆన్ చేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసి భోజనం చేసింది. ట్యాబ్లెట్స్ వేసుకుంది కనుక్కుని ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయబోతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద సాగరిక అని ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అంది సమీర నవ్వుతూ. ఏంటి చెప్పేది? రేపు నా శ్రీమంతానికి వస్తున్నావా లేదా అంది అరుస్తూ సాగరిక. అప్ప అరవకే, నీ బొజ్జులో బేబీగాడు జడుచుకుంటాడు, వాడితో పాటు నేను కూడా జడుచుకున్నాను నీ అరుపుకి అంది సమీర. సాగరిక, సమీర చిన్ననాటి స్నేహితులు. ఉండేది ఒక చోట అయినా వారి వారి లైఫ్లో ఎవరికి వారు బిజీగా బతికేస్తున్నారు. స్నేహితులలో ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి మాత్రం మిస్ అవ్వకుండా హాజరవుతారు ఇద్దరు.
కొంచెంసేపు పిచ్చాపాటి ముచ్చట్ల తర్వాత, సమీరా, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావే? నీకు ఒక లైఫ్ ఉంది, దానిని హ్యాపీగా గడిపే రైట్ నీకుందే. ఇంకా గతం మర్చిపోయి నువ్వు కూడా అని సాగరిక చెప్పేలోపు భూమి వైపు చూసి, నువ్వు క్లాస్కి వెళ్ళి బంగారం అని భూమి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తను క్లాస్లోకి వెళ్ళే వరకు చూసి, ప్లీజ్ సాగరిక, నువ్వు ఆ విషయం మర్చిపోవే. కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ బాధపడడం వల్ల మనశ్శాంతి పోతుంది తప్ప ఏమీ ఉండదు. నా లైఫ్ పోయింది అని నేను ఎప్పుడూ బాధపడలేదు. భూమి పుట్టినప్పుడు చూసిన ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు అలాగే ఉంది. నాతో పాటు తనని కూడా నేను బాధ పెట్టలేను. తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటే చాలు. అందుకే తనకి నేను ఎప్పటికీ ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అని ఎమోషనల్ అయ్యింది సమీర. సారీనే, నీకు అనవసరంగా గుర్తు చేశాను అంది సాగరిక. నువ్వు ఆ విషయం మర్చిపోయి ఇంకా అని ఏదో చెప్పబోతున్న సాగరికకి, నాకు క్లాస్కి టైం అవుతుంది, రేపు మాట్లాడుకుందామని కాల్ కట్ చేసింది బాధగా సమీర. ఎనీథింగ్ సీరియస్ అన్న మాట విని తల ఎత్తి చూసింది సమీర. తన ముందు ఉన్న ప్రిన్సిపల్ని చూసి, నథింగ్ సార్, ఐ యామ్ ఆల్ రైట్ అని కళ్ళు తుడుచుకుని క్లాస్కి వెళ్ళిపోయింది సమీర. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సమీర ఒక్కసారిగా బాధపడుతూ ఉంటే గుండె బరువైంది అతనికి. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు సమీర. ఈసారి నేను నిన్ను వదులుకోను అనుకుని వేగంగా బయటికి వెళ్ళి కారు తీసి డ్రైవ్ చేస్తూ ఒక ఇంటి ముందు కారు ఆపి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు అతను. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది ఆ ఇంటి యజమాని గౌతమి. ఎవరు అన్నట్టుగా అతని వైపు చూసింది గౌతమి. నమస్తే ఆంటీ, నేను మీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా అడిగాడు తన వైపే చూస్తున్న గౌతమితో. రా బాబు అంటూ పక్కకి తప్పుకుని లోపలికి వచ్చిన అతన్ని కూర్చోమన్నట్లుగా సోఫా చూపించింది ఆవిడ. లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చి ఇచ్చి కాఫీ టీ అడిగింది గౌతమి. అతని ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ని చూసి, నేను మీ అమ్మాయి సమీరాను పెళ్లి చేసుకుంటాను ఆంటీ, మీరు ఒప్పుకుంటే అన్నాడు సూటిగా గౌతమి వైపు చూసి. ముందు అతని మాటకి షాక్ అయినా, మీకు మా సమీరా తెలుసా అని అడిగింది. గౌతమి సోఫాలో అతని ఎదురుగా కూర్చుని, తెలుసా ఆంటీ, సారీ, నేను ఎవరో చెప్పలేదు కదా, సమీర్ వర్క్ చేస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ని. అంతేకాదు, నేను సమీరా ఒకే కాలేజీ. నేను కాలేజీలో ఉన్నప్పుడే సమీరాని ఇష్టపడ్డాను, తను కూడా నన్ను ఇష్టపడింది అని అనుకుంటున్నాను. తన ఫాస్ట్లో ఏం జరిగింది అనేది నాకు అనవసరం. తను నేను ప్రేమించిన నా సమీరా అంతే. దానికి నాకు మీ అనుమతి కావాలి ఆంటీ అని గౌతమి వైపు చూశాడు. అతను మాట్లాడుతున్నంతసేపు అతని మొహంలోకి చూస్తున్న గౌతమి తన కళ్ళలో సమీర మీద ప్రేమ, తన గురించి తప్పుగా అనుకుంటున్నారు అన్నప్పుడు అతని కంటి కొనల నుంచి జారిన కన్నీరు చెబుతున్నాయి. అతనికి సమీర అంటే ఎంత ఇష్టము. సమీరను నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే బాబు, కానీ నీ తల్లిదండ్రులు కూడా మీ బంధాన్ని ఒప్పుకోవాలిగా అంది. నా పేరెంట్స్కి నా మీద నమ్మకం ఉంది, సమీర మీద అభిమానం ఉంది, వాళ్ళను నేను ఒప్పిస్తాను. కానీ ఇప్పుడు ఉన్న సమీర, నేను ప్రేమించిన సమీర వేరు. తనలో చాలా మార్పు వచ్చింది. నేను ఎవరో తెలియనట్లుగా, నాతో తనకి పరిచయం లేనట్లుగా నాకు దూరంగా ఉంటుంది. అసలు తనకి ఇప్పటికీ నా మీద ప్రేమ ఉందా అంటూ తల పట్టుకున్నాడు బాధగా. అతని సంఘర్షణ చూసి చిన్నగా నవ్వి, తనని నువ్వు కొత్తగా పరిచయం చేసుకో అక్కర్లేదనుకుంటా అంది గౌతమి తన చేతిలో డైరీ అతనికి ఇస్తూ. గౌతమి మాటలు ఏం అర్థం కాలేదు అతనికి. ఎదురుగా ఉన్న డైరీ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. ఒక్కసారిగా అతని కళ్ళు మెరిశాయి సంతోషంతో. మలయ సమీర అని చాలా అందంగా నెమలి పింఛం మీద రాసి ఉన్న చేతిరాతతో ఉన్న ఆ పేరు చూడగానే అర్థమయ్యింది, అది రాసింది ఎవరో. నీ పూర్తి పేరు ఆకాష్ మలయ్ అగర్వాల్. ఇంకా నేను చెప్పనవసరం లేదు అనుకుంటా, ఆ పేరులో మలయ్ సమీరా ఎవరో అంది గౌతమి. ఆంటీ, నన్ను మీరా మలయ్ అని పిలిచేది. ఇది అంటూ ఆ పేరుని చేతితో తడుముతూ, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అన్నాడు కళ్ళలో నీళ్లు తిరగడంతో. నేను ముందు నమ్మలేదు. సమీరా ఇన్ని సంబంధాలు వచ్చినా, కొంతమంది భూమిని యాక్సెప్ట్ చేసినా ఇది ఎందుకు పెళ్ళి ఒప్పుకోవడం లేదో అని. ఒకరోజు తన పర్సనల్ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇది కనిపించింది. అప్పుడు అర్థమైంది అది ఎవరి కోసమో ఎదురు చూస్తోంది అని. అది నువ్వే అని నాకు నీ మాటలను బట్టి అర్థమయ్యింది అంది. అందుకే ఈ డైరీ నీ చేతికి ఇచ్చాను అంది గౌతమి. దానికి నీ మీద నమ్మకం ఉంది. దీనిలో తను ఎప్పటి వరకు చెప్పని విషయాలు నీకు మాత్రమే తెలియాలి అని రాసింది. అదేంటో నువ్వే తెలుసుకుని నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వు బాబు. నా సమీర సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అంది గౌతమి చిరచెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. మరి మీ పేరెంట్స్ భూమిని ఒప్పుకుంటారా? నీకు భూమి గురించి తెలుసుకోవాలని లేదా అడిగింది గౌతమి అతనిని. నా సమీర తప్పు చేయదు ఆంటీ, దానికి ఈ డైరీనే సాక్ష్యం. ఒకవేళ ఆ తప్పు పొరపాటునైనా సమీరా చెయ్యి వదలను. మీకు ఈ భయం వద్దు, ఐ ప్రామిస్ యూ, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు అన్నాడు గౌతమి చేతులు తన చేతుల్లోకి తీసుకుని.
ఎప్పుడూ ఇలాగే ప్రేమతో సంతోషంగా ఉండండి నాన్న, మీ ముగ్గురు అంది గౌతమి ఆకాష్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ. మా థ్యాంక్ యూ ఆంటీ అంటూ ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆకాష్. భూమిని తీసుకుని ఇంటికి వచ్చిన సమీర తల్లి ముఖంలోని సంతోషం గమనించి మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధం తీసుకువచ్చావా అని అడిగింది. తనకి కాఫీ అందిస్తున్న గౌతమి కళ్ళలోకి చూస్తూ, నాకు వేరే పని పాట లేదు అనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు సంబంధాలు చూసి చూసి నేను అవమానాలు పడడానికి అని, అయినా నిన్ను చేసుకొని నా అల్లుడు ఎన్ని కష్టాలు పడాలోలే, కొన్ని రోజులు అలా ప్రశాంతంగా ఉండనిస్తాను అంది గౌతమి నవ్వుతూ. నువ్వు కొంచెం నీ అల్లుడి గురించి కలలు కనడం మానితే బాగుంటుంది అని పైకి అని, వాడికేం తిప్పరం, వాడు బాగానే సోకు చేసుకుని లేడీ స్టాఫ్ ముందు ఫోజు కొడుతున్నాడు. సిగ్గులేని మంకీ మొహం వాడును, నాకు వాడి గురించి ఆలోచించే అవసరం లేదు అని మనసులో అనుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసి తనను పెళ్లి చేసుకొని అడుగుతాడు అని భయం ఏమో. తనకి నా గురించి తెలుసుకోవాలి అని కాకుండా, సమీరా నేను నీ వాడిని ఎప్పటికీ అంటే అప్పుడు ఆలోచిస్తా వాడి గురించి. కానీ తన కళ్ళలో ఎప్పుడూ ఒకటే ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది, నన్ను మోసం చేశావు అని. నేను నిజంగా వాడిని మోసం చేశానా అనే ఆలోచనలలో పడింది సమీర. ఇంకా ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కూతురిలో జరుగుతున్న అంతర్మదనానికి తనకి ఏకాంతమే సబబు అని భూమి వైపు చూసి, నీ కోసం మీ డాడీ వచ్చాడే చిచ్చుబుడ్డి అంది గౌతమి ఫ్రెష్ అయ్యి వచ్చి హోంవర్క్ బుక్స్ తీస్తున్న భూమిని చూసి. నిజమా అమ్మమ్మ అంటూ మెరిసే కళ్ళతో నవ్వుతూ గౌతమి ఒళ్ళో చేరిపోయింది భూమి. ఆ బంగారం మిమ్మల్ని త్వరలో తన దగ్గరికి తీసుకువెళ్తానని నీతో చెప్పమని నాకు చెప్పాడు అంది గౌతమి సంతోషంగా. అయితే నేను మమ్మీకి చెప్పి వస్తా అని పరుగుదీయబోయిన మనవరాల్ని పట్టుకుని మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్య ఉండాలి, మీ డాడీ మీ మమ్మీకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అంది. వావ్ సూపర్ అంది భూమి ఎగ్జైట్మెంట్గా. హాల్లోకి వచ్చిన సమీరని చూసి ఇద్దరూ ఏం తెలియనట్టుగా కామ్గా ఉండిపోయారు. ఇద్దరి వైపు చూసి వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది సమీర. ఇంటికి వెళ్ళిన ఆకాష్ డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. ఆ డైరీ సమీర తనకి దూరంగా ఉన్న రోజులోనే తెలుస్తోంది చదువుతూ ఉంటే. స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్న నాకు ఒకరోజు ఇంటికి వెళ్ళే టైంలో ఫోన్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్లో పేరు చెప్పి పేషెంట్ గురించి అడగడంతో తను చెప్పిన సమాధానానికి కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయ్యింది. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ లయ, ఆమె భర్తకి యాక్సిడెంట్ అవ్వడం, స్పాట్లోని లయ చనిపోవడం, తన కడుపులో ఉన్న బిడ్డను ఆపరేషన్ చేసి మరీ బయటకు తీశారని, ఆమె భర్త చివరి స్టేజ్లో ఉన్నాడు అని చెప్పడంతో పరుగున ఐసీయూలోకి వెళ్ళిన నాకు, లయ చనిపోయి ఉంటే ఆమె భర్త శేఖర్ కొన్న ఊపిరితో ఉన్నాడు. పక్కనే అప్పుడే పుట్టినట్టు ఉన్న పసిబిడ్డ ఏడుపు. నేను లోపలికి రావడంతోనే నన్ను చూస్తూ కళ్ళు మూసేశాడు అతను. తన బిడ్డకు తోడు దొరికింది అనే ఆశతోనో మరి ఏమో, నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరి కులాలు వేరు అవ్వడం, ప్రేమించుకొని ఇంట్లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వాళ్ళకి కబురు చేసిన ఏ ఒక్కరూ వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడలేదు. కనీసం వాళ్ళ కోసం కూడా రాలేదు. ఆ నిమిషం నువ్వు చాలా గుర్తుకు వచ్చావు మలై. మళ్ళీ అంతలోనే మన ప్రేమ కూడా ఇలాంటి అనుభవాలను ఇస్తుందా అనిపించింది నాకు. నిన్ను దూరం చేసుకోవడం నరకమే, కానీ పెద్దల అనుమతి లేని మన బంధం ఆయుష్ తగ్గుతుంది అని నీ మీద నా ప్రేమను నాలోనే దాచేశాను. నా పసిబిడ్డను అనాథగా పెంచడం ఇష్టం లేక హక్కున చేర్చుకున్నాను. ఇంత చూసినా నాకు ఈ సమాజం ఇచ్చిన పేరు మొగుడిని వదిలేసింది, పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తల్లి అయ్యింది అని. విషయం ఎవరికీ తెలియదు. మరి జీవితంలో నాకు ఎదురైన ఈ సమస్య ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియడం లేదు. నా కోసం ఎదురు చూస్తూ ఉన్న నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మేము సిటీ మారడంతో నా ఉనికి తెలియకుండా పోయింది నీకు. కానీ ఎక్కడో చిన్న నమ్మకం, టీనేజ్లో మొదలైన ప్రేమ ఎంతవరకు నీకు గుర్తు ఉందో తెలియదు. ఇప్పుడు నా జీవితం వేరు. అందుకే నువ్వు ఎప్పటికీ నాకు ఎదురు పడకూడదు అని కోరుకుంటూ నీ సమీరా అంటూ ఐ లవ్ యూ మలై, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ముగిసిన అక్షరాలను తడుముతూ ముద్దు పెట్టుకుని, ఐ లవ్ యూ టూ మీరా, నాకు తెలుసు నా మీరా నా కోసం ఎదురు చూస్తుంది అని అంటూ ఆ డైరీని గుంటెలకు హత్తుకుని సంతోషంతో నిద్రలోకి జారిపోయాడు ఆకాష్. మార్నింగ్ సాగరిక శ్రీమంతం కోసం పింక్ అండ్ ఎల్లో ఇక్కత్ శారీలో సింపుల్ జ్యువెలరీతో రెడీ అయ్యి గౌతమికి చెప్పి కారులో బయలుదేరింది సమీర. కార్ పార్క్ చేసి ఇంట్లోకి అడుగుపెట్టిన సమీరను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అతను. తను ఏంటి ఇక్కడ అని, నన్ను ఇక్కడ చూసే అని కొంచెం కంగారు పడి పక్కకు తప్పుకుని చూస్తున్నాడు. మళ్ళీ అంతలోనే తను ఇక్కడ అని చూసేలోపు సాగరిక సమీర దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని లోపలకు తీసుకుని వెళ్ళింది. సమీరను వాళ్ళ బంధువులకు పరిచయం చేసింది సాగరిక మలై వాళ్ళ చిన్నాన్న కోడలు. ఈ ఫంక్షన్కి మలై వాళ్ళ అమ్మా నాన్న రావడంతో మలై కూడా రావాల్సి వచ్చింది.
వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అనడంతో సాగరిక మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు అతను. కొంచెం వాళ్ళకి దూరంగా వెళ్ళి సాగరికకు ఫోన్ చేసి ఏదో చెప్పడంతో సాగరిక ఆనందంగా సమీరని కౌగిలించుకుని, నిజంగా నువ్వు ఇక్కడికి రావడం ఎంత సంతోషంగా ఉందో మాటలతో చెప్పలేను అంది. వాళ్ళ ఇద్దరికీ అడ్డుగా ఉన్న బొజ్జను చూసి నవ్వి, మధ్య మధ్యలో ఇది కూడా చూసుకో అని, నేను రావడం నీకు హ్యాపీ అయితే నాకు డబుల్ హ్యాపీ అంది సాగరిక బొజ్జని మురుతూ. సమీర, అవును, డబుల్ హ్యాపీనే నీకు అంది సమీర వెనక ఉన్న ఆకాష్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ. టైం అవుతుంది, నీ ఫ్రెండ్స్తో తర్వాత కబుర్లు చెప్పొచ్చు, రెడీ అవ్వు అని వాళ్ళ అత్తగారు అనడంతో, మీరు ఇచ్చిన నగలు పట్టుచీర నా రూమ్లో ఉన్నాయి మాజీ అంది సాగరిక. ఇప్పుడు ఈ బొజ్జతో నా రూమ్లోకి ఏం వెళ్తాను అని సమీర వైపు చూసి, మీరా కొంచెం అవి తీసుకురావా, నేను కింద రూమ్లో రెడీ అవుతాను అని చెప్పడంతో మీరా సరే అని తన రూమ్లోకి వెళ్ళింది. పైకి వెళ్తున్న సమీరను చూసి నవ్వి మలైకి ఓకే డన్ అని మెసేజ్ పెట్టింది సాగరిక. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పెట్టిన వాటిని చేతిలోకి తీసుకునేలోపు వెనక నుంచి తన నడుమును చుట్టేసిన చేతుల స్పర్శకి మలై అది సమీర మలై అని నవ్వి మెడవంపులో ముద్దాడాడు అతను. ఇంకా నేను నీకు గుర్తు ఉన్నానా మీరా అన్నాడు సమీర భుజంపై తల ఆనించి చెవిలో చిన్నగా. మలై వెచ్చని ఊపిరి తన చెవిని చేరగానే మధ్యలో మెదిలే అలజడిని అదుపు చేస్తూ, నేను అప్పటి మీరాను కాను, మలై నాకు దూరంగా ఉండు అంటూ దూరంగా జరిగింది సమీర. టీనేజ్లో పుట్టిన ప్రేమ కదా, మర్చిపోతాను అనుకున్నావేమో, నేను ఎప్పటికీ నీ వాడిని, నువ్వు ఎలా ఉన్నా నాదానివే మీరా అన్నాడు సమీర చెయ్యి పట్టుకుని. ఆ మాటకు సమీర తలముంచుకుని తన గుండెల్లో ఇన్ని రోజులు గూడు కట్టుకున్న బాధను అదుపు చేయలేకపోతోంది. సమీరకి దగ్గరగా వెళ్ళి, ఇప్పటి వరకు ఒకరి కోసం ఒకరు ఎదురు చూసింది చాలు మీరా, ఇలానే ఎదురు చూస్తూ జీవితమంతా ఉండలేము, నన్ను ఇంతలా ప్రేమించి ఆ ప్రేమను చెప్పకుండా దాచినందుకు శిక్ష ఏంటో తెలుసా అన్నాడు తల వంచుకుని ఉన్న సమీర గడ్డం పట్టుకుని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. సమీర కళ్ళలో చిన్న కన్నీళ్లను మునివేళ్లతో దూరం చేసి తన బాహువుల్లో బంధించి, ఎప్పటికీ ఈ కౌగిళ్ళలో బందీగా ఉంటూ నా ఆఖరి మజిలీ వరకు ఈ చేతిని బంధించి ఉంచడమే అన్నాడు తన చేతివేళ్లతో సమీర చేతివేళ్లు పెనవేసి. సమీర నుదుటిని ముద్దు పెట్టి తన నుదురు సమీర నుదురికి ఆనించి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి, నీతో కలిసి నడిచే ఈ శిక్ష అందమైన మజిలీ అవుతుంది అంటే నాకు ఈ శిక్ష సమ్మతమే అంది అందంగా నవ్వుతూ సమీర. వాళ్ళ అందమైన జీవిత ప్రయాణం కోసం అందరి ఆశీర్వచనాలు సంతోషాల మధ్య జంటగా ఒకటయ్యారు ఈ మలయ సమీరాలు.